చాలామంది పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత మేము ఇమీడియట్గా స్టెప్స్ ఎక్కొచ్చా, ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఇమీడియట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లెగ్ నీ రీప్లేస్మెంట్ చూసుకుంటే ఆల్వేస్ మనం ఎక్కేటప్పుడు గుడ్ లెగ్ అండి, అంటే ఆపరేషన్ కానిది, దిగేటప్పుడు ఆపరేటెడ్ లెగ్ చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆపరేటెడ్ లెగ్ మనం పైకి కిందకి మూమెంట్ చేస్తున్నప్పుడు మనకి జాయింట్లో యూజువల్గా స్ట్రెచ్ అవుతుంది కదా, అది ఎక్కువ స్ట్రెచ్ కాకుండా లోడ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కేటప్పుడు గుడ్ లెగ్, వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఆపరేటెడ్ లెగ్ అని చెప్తాము. ఈ విధంగా నడిస్తే మీకు ఎన్ని స్టెప్స్ ఎక్కగలిగితే అన్ని స్టెప్స్ వరకు ఎక్కొచ్చు. అంతేగాని దీనికి ఇన్ని స్టెప్స్ ఎక్కాలి అన్ని స్టెప్స్ ఎక్కాలని రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఇది ప్యూర్లీ వెరీ సబ్జెక్ట్, అంటే పెయిన్ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ అవసరంకి తగ్గట్టుగా చెప్పొచ్చు. ఈ విధంగా మనం అనుకోవచ్చు. అవసరానికి తగ్గట్టుగా మెట్లు ఎక్కడం చాలా బెటరు. ప్లస్ అట్ ద సేమ్ టైం యూజువల్గా మనం మెట్లు ఎక్కేటప్పుడు ఎంతో కొంత పెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఇప్పుడు నేను అంత బరువు పెట్టి మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం అని డెఫినెట్గా ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి ఇది అవసరమా లేదా అన్నది ఇమీడియట్ టోటల్లీ రీప్లేస్మెంట్ తర్వాత మీకు మీరుగా అవగాహన చేసుకొని ఎక్కితే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో అందరికీ టాయిలెట్ దగ్గర యూజువల్ ఒక స్టెప్ ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఒక స్టెప్. కాబట్టి ఎక్కేటప్పుడు గుడ్ లెగ్, మళ్ళీ వచ్చేటప్పుడు దిగేటప్పుడు మాత్రం ఆపరేటెడ్ లెగ్ చెప్తాము. సో ఎప్పుడు కూడా ఎటువంటి సహాయమైన ఉంటుంది కాబట్టి, అంటే వాకర్ సపోర్ట్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నీ మీద ఫస్ట్గా లోడ్ పడుతుంది. కాబట్టి మీరు ఎన్ని స్టెప్స్ అయినా ఎక్కొచ్చు. అట్లా అని ఎక్కువ స్టెప్స్ ఎక్కొద్దండి. మీకు ఎంతవరకు అవసరం ఉందో, ఎంతవరకు ఎక్కగలుగుతారో, ఎంతవరకు దిగగలుగుతారో అంతవరకు చేస్తే బెటరు. దీనివల్ల నీ పెయిన్ ఎక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ పెరగదు కాబట్టి ప్రోగ్రెషన్ కూడా బెటర్గా ఉంటుంది.